హాయ్ ఆస్పిరెంట్స్. రీసెంట్లీ తెలంగాణ గవర్నమెంట్ తన యొక్క సోషియో ఎకనామిక్ కాస్ట్ సెన్సస్ని అనౌన్స్ చేయడం జరిగింది. కండక్ట్ చేశారు అద్భుతంగా. కానీ ఇది పెద్ద కాంట్రవర్సీగా మారిపోయింది. దీనిలో కారణం రాహుల్ గాంధీ హ్యాస్ అనౌన్స్డ్ ఇన్ పార్లమెంట్ దాట్ తెలంగాణ సోషియో ఎకనామిక్ కాస్ట్ సెన్సస్ అనేది ఒక మోడల్గా తీసుకోవాలని చెప్పేసి కీర్తించారు. కానీ లోకల్ గవర్నమెంట్స్ ఏవైతే ఉన్నాయో అదే ఇక్కడున్న బీఆర్ఎస్ మరియు ఇక్కడున్న బీజేపీ ఈ యొక్క పర్పస్ అనేది కరెక్ట్ కాదు. ద హోల్ పర్స్పెక్టివ్ ఆఫ్ ద కాస్ట్ సెన్సస్ ఈజ్ నో మోర్ రిలవెంట్ టుడే. ఎందుకంటే 2014లో ఎప్పుడైతే రాష్ట్రం ఏర్పడిందో అప్పటి వరకు కూడా రాష్ట్రంలో ఉన్న ప్రతి స్కీమ్ సంక్షేమ పథకాలన్నీ కూడా ఇదివరకు ఉన్న డ్వాక్రా డేటా మీద మాత్రమే ఆధారపడి ఉన్నాయి. కొత్త రాష్ట్రం ఏర్పడిన తర్వాత మరి ఈ 3.5 కోట్ల జనాభా వారి యొక్క డేటాస్ మనకు ఇంపార్టెంట్ అన్నారు. అప్పుడులో ఉన్న చీఫ్ మినిస్టర్ కేసీఆర్ గారు మన రాష్ట్రంలో అంటే తెలంగాణలో గృహాల సంఖ్య కంటే రేషన్ కార్డులు ఎక్కువ ఉన్నాయని చెప్పేసి ఒక వివాదాస్పదమైన స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. దిస్ హెల్ప్ us అండర్స్టాండ్ హౌ సెన్సస్ విల్ ప్లే అన్ ఇంపార్టెంట్ రోల్ ఇన్ ద గవర్నెన్స్ అండ్ ఆల్సో అదర్ వెల్ఫేర్ యాక్షన్స్. లెట్ us డైవ్ ఇన్ టు డీటెయిల్స్. సెన్సస్ అనేవి బ్రిటిష్ వాళ్ళు 1861 మేయో వెన్ వాజ్ అ వైస్రాయ్ ఆఫ్ ఇండియా స్టార్టెడ్ దట్ ప్రాక్టీస్. బట్ ఫ్రమ్ 1871 సంపూర్ణంగా డెకడల్ సెన్సస్ మనకి మొదలెట్టారు. ఈ డెకడల్ సెన్స్ అనేది అప్పట్లో స్టాటిస్టికల్ డిపార్ట్మెంట్ ఏర్పాటు చేయడం జరిగింది రిప్పన్ టైంలో. అండ్ దట్ యాక్చువల్లీ కన్యూడ్ ఫ్రమ్ డెకడల్ ఆన్వర్డ్స్. 1931 ఈజ్ వెరీ ఇంట్రెస్టింగ్. వై? బికాస్ ఫర్ ద ఫస్ట్ టైం గవర్నమెంట్ రియలైజ్ దర్ ఇస్ అ నెసెసిటీ ఆఫ్ ఐడెంటిఫైయింగ్ ద బ్యాక్వర్డ్ క్లాస్ సెన్సస్ ఇన్ ఇండియా. సో అప్పటి వరకు భారతదేశంలో అగ్రికల్చర్ సెన్సస్, ఇండస్ట్రియల్ సెన్సస్, పాపులేషన్ సెన్సస్ ఉన్నాయి. కానీ 1931లో బ్రిటిష్ హ్యావ్ టేకెన్ అన్ ఇంపార్టెంట్ రోల్, దట్ ఈస్ ఆల్సో ట్రైంగ్ టు ఎన్యూమరేట్ ద డేటా ఆఫ్ ద బ్యాక్వర్డ్ క్లాసెస్. And that actually triggered a huge issue in the British divide and rule policy. ఇది వాస్తవం. బట్ ఆఫ్టర్ ఇండియాస్ ఇండిపెండెన్స్ ఈ కుల గణన అనేది కేవలం అందరి యొక్క మన్నన పొందింది. అందరూ ఒప్పుకున్నారు. ఎందుకంటే ఈ కాస్ట్ ఈజ్ నాట్ సంథింగ్, ఇట్ ఈస్ ఇండిపెండెంట్ ఫ్రమ్ ఎ కల్చరల్ లైఫ్ స్టైల్. మన ఇండియాలో ఈ కాస్ట్ అనేది కేవలం ఒక వర్గం వారిని మాత్రమే కాకుండా గవర్నమెంట్ కూడా వాళ్ళ యొక్క వర్కింగ్ స్టైల్ అంటే వాళ్ళ యొక్క లైఫ్స్ అండ్ లైవ్లీహుడ్స్ ఏ విధంగా ఉన్నాయో తెలుసుకోవడానికి చాలా ఉపయోగపడుతుంది. బట్ వై ఎవ్రీ పొలిటికల్ పార్టీ బిఫోర్ కమింగ్ టు పవర్ అనౌన్స్ ఇఫ్ యూ కమ్ టు పవర్ విల్ గో ఫర్ కాస్ట్ సెన్సస్. కానీ పదవిలోకి వచ్చిన తర్వాత ఏదో ఒక దారితో వాళ్ళు దాన్ని పొడిగించటమో లేదో అపోజిషన్ పార్టీస్ ఎందుకు భారతదేశం ఇంకా విడగొడుతున్నారని చెప్పేసి అస్తమానం కూడా తీవ్రంగా విమర్శిస్తున్నారు. నా లెట్ us అండర్స్టాండ్ హౌ ది తెలంగాణ మోడల్ ఈజ్ కన్సిడర్డ్ టు బి. ఈజ్ ఇట్ రియల్లీ యూనిక్ మోడల్, స్టాండర్డ్ మోడల్ ఫర్ అదర్ స్టేట్స్? బీహార్ 2023లో కాస్ట్ సెన్సస్ చేసింది. కర్ణాటక 7 years బ్యాక్ కాస్ట్ సెన్సస్ చేసింది. సో కాంగ్రెస్ గవర్నమెంట్కి ఈ కాస్ట్ సెన్సస్ అనేది కొత్త విషయం కాదు. 2011లో కూడా వీళ్ళు ప్రయత్నించారు. కానీ ఎప్పుడైతే ఎలక్షన్ ఇయర్గా మారిపోయిందో అండ్ మోడీ గవర్నమెంట్ ఎప్పుడైతే ఏర్పడిందో ఆ డేట్ ఇప్పటికి కూడా ప్రచారం లేదు. సో వాట్స్ హ్యాపెనింగ్ రాంగ్ విత్ దిస్ కాస్ట్ సెన్సస్? లెట్ us డైవ్ ఇన్ టు డీటెయిల్స్. లైక్ ఐ సెడ్, ద కాస్ట్ ఈజ్ యాక్చువల్లీ ఎ సోషల్ ట్రేట్. ఒక భారతదేశంలో ఉన్న సామాజిక పరిస్థితులు ఎలా ఉన్నాయో తెలుసుకోవాలంటే ఆ సామాజిక వర్గంలో ఉన్న వ్యక్తుల యొక్క జీవనశైలి ఎలా ఉందో తెలుసుకోవచ్చు. అలా మనకి కాస్టా అనే పోర్చుగీస్ పదవి మనకి ఈ జాతి పదంతో ఏర్పడింది. మన ఇండియాలో ఒకప్పుడు ఈ జాతి వ్యవస్థ ఆక్యుపేషన్కి అలైన్మెంట్ ఉంటుంది, వృత్తి ద్వారా అనుసంధానమై ఉంది. క్రమక్రమంగా బ్రిటిష్ వారు ఎప్పుడైతే వలసవాదం క్రియేట్ చేశారో అప్పుడు భారతదేశంలో ఉన్న కుటుంబ పరిశ్రమలు, స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ ఎప్పుడైతే పడిపోయాయో ఆల్మోస్ట్ అప్పటి నుండే కాస్ట్ యొక్క ఐడెంటిటీ క్రమక్రమంగా తగ్గుతూ వచ్చింది. బట్ వై దిస్ కాస్ట్ హ్యాస్ బీన్ ఆల్వేస్ ఇంపార్టెంట్ డిబేట్. వన్ ఎక్స్పర్ట్ సోషాలజిస్ట్ బిలీవ్ దాట్ ఒక సమాజం అనేది ఏ స్థాయిలో ఉన్నతంగా వెళ్తుంది, ఒక కమ్యూనిటీ యొక్క లైఫ్ స్టైల్ అనేది అది పెరుగుతుందా తగ్గుతుందా, ఈజ్ ఇన్ ప్రోగ్రెసివ్ రిగ్రెసివ్ స్టాండర్డ్స్, అది తెలుసుకోవాలంటే కాస్ట్ సెన్సస్ వెరీ ఇంపార్టెంట్. సిమిలర్లీ ఎకనామిక్స్ టు అప్రిషియేట్ భారతదేశంలో హ్యూమన్ డెవలప్మెంట్ ఇండస్ట్రీస్ ఎలా ఉన్నాయి, కొన్ని వర్గంలో కొన్ని కమ్యూనిటీస్, మై బి రిలీజన్, ఇట్ మై బి కాస్ట్, ఇట్ మై బి జెండర్, ఏదైనా పారామీటర్ కావచ్చు. అది గనక ఒక ఎఫెక్టివ్ పాలసీ అఫర్మేషన్గా మారాలి అన్న డేటా ఈజ్ వెరీ మ్యాండేటరీ. దట్స్ టుడే పీపుల్ కాల్ డేటా ఈజ్ ఎ న్యూ ఆయిల్. మరి డేటా లేకుండా మనం ఎలా ప్రాసెస్ చేయగలుగుతాము? పాలసీ క్రియేట్ చేయాలన్నా, ఇంప్లిమెంట్ చేయాలన్నా, దాని యొక్క ఫీడ్బ్యాక్ అనాలిసిస్ తీసుకోవాలన్నా సరే డేటా ఈజ్ వెరీ మచ్ ఇంపార్టెంట్. సో గణన అనేది తప్పు కాదు, మరి కుల గణన అనేది మ్యాటర్ ఆఫ్ కన్సర్న్. వై? బికాస్ భారతదేశం స్వాతంత్రం వచ్చిన తర్వాత నుంచి మహాత్మా గాంధీ, గాంధీవాదులు మరియు చాలామంది లిబరల్స్ కూడా ది ప్రమోటెడ్ ఇంటర్ కాస్ట్ మ్యారేజెస్. వెన్ ద ఇంటర్ కాస్ట్ మ్యారేజెస్ ఎంటర్డ్ ఇన్ ఎ సొసైటీ అండ్ ట్రైంగ్ టు రీడిఫైన్ ది ఇండియన్ సోషల్ స్ట్రక్చర్. అంటే ఒకప్పుడు ఉన్న కాస్ట్ సిస్టమ్, చతుర్వర్ణ సిస్టమ్ అనేవి క్రమక్రమంగా డైల్యూట్ అవుతున్నాయి.
మరి ఈ టైంలో మళ్ళీ కాస్ట్ని తీసుకురావడం అనేది ఎంతవరకు సమంజసం? ఈరోజు మనం చూస్తున్న నేషనల్ పొలిటీషియన్స్, ఇట్ మై బి లల్లూ ప్రసాద్ యాదవ్ ఆర్ మేబీ సమాజ్వాదీ పార్టీ ములాయం సింగ్ యాదవ్ ఆర్ మేబీ స్టాలిన్ ఇన్ తమిళనాడు ఆర్ ఇంక్లూడింగ్ తెలంగాణ చీఫ్ మినిస్టర్ మిస్టర్ రేవంత్ రెడ్డి, వీళ్ళందరూ కూడా కాస్ట్ సెన్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ అని నినాదంతోనే ఎలక్షన్లో గెలిచారు. వై ఎగ్జాక్ట్లీ ద కాస్ట్ ఈజ్ సచ్ అన్ ఇంపార్టెంట్ మెట్రిక్? లెట్ us లుక్ ఎట్ ద తెలంగాణ అండర్స్టాండింగ్. ద కీ ఫైండింగ్స్ ఆఫ్ ద సర్వే ఇన్ తెలంగాణ హెల్ప్ us అండర్స్టాండ్ దట్ ఇప్పుడు జరిగిన ఈ సమగ్ర కుటుంబ సర్వే 2014 ఎప్పుడైతే సర్వే జరిగిందో అప్పటి డేటా ఇప్పటి వరకు కూడా ప్రచురించలేదు. దానికి కారణం గవర్నమెంట్గా తెలియాలి. గవర్నమెంట్ ప్రచురించకపోవడం ఒకటి అయితే కనీసం దాని గురించి డిబేట్ కూడా అసెంబ్లీలో ఎప్పుడూ జరగలేదు. దే నాట్ ఈవెన్ ప్లేస్ ఇన్ ద టేబుల్. సో ప్రస్తుతం ఉన్న గవర్నమెంట్ ఒపీనియన్ ఏంటి అంటే ఇప్పటి వరకు కులగణన జరగలేదు, జరిగిన డేటా మాకు ఇంకా తెలియలేదు, కాబట్టి ఇప్పుడు నుండి మా యొక్క స్కీమ్స్ కొత్త రేషన్ కార్డులు ఇద్దాం అనుకుంటున్నాము, కొత్త డేటా రిలీజ్ చేయాలి. సో వీ నీడ్ టు ఐడెంటిఫై హూ ఆర్ ద రైట్ బెనిఫిషరీస్. స్కీమ్స్ కోసం కావచ్చు, లేకపోతే రిజర్వేషన్స్ కోసం కావచ్చు, ఖచ్చితంగా కులగణన అయితే జరగాలి అని చెప్పేసి ముందు తీసుకొచ్చారు. మరి ఇప్పుడు ఇచ్చిన డేటా ప్రకారంగా ద బీసీస్ contribute 56.33% as a majority population of Telangana. మరి ఈ బీసీ కమ్యూనిటీ అంటే బ్యాక్వర్డ్ కమ్యూనిటీస్ మనం మాట్లాడుతుంటాము. దెన్ వీ టాక్ అబౌట్ ద షెడ్యూల్ కాస్ట్ విచ్ రిజిస్టర్డ్ 17.43 అండ్ షెడ్యూల్ ట్రైబ్స్ 10.45%. నౌ దిస్ డేటా ఈజ్ యాక్చువల్లీ ఎ మ్యాటర్ ఆఫ్ కన్సర్న్. ఎందుకంటే స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు పాపులేషన్ సెన్సస్లో ఎస్సీ ఎస్టీ పాపులేషన్ క్రమంగా మనం మెన్షన్ చేస్తున్నాం, కానీ ఎప్పుడు కూడా బీసీ పాపులేషన్ హైలైట్ చేయలేదు. సో కులగణన అనేది మేజర్లీ ఫోకసింగ్ ఆన్ ఓబీసీ అని అర్థం చేసుకోవాలి. ఇక్కడున్న బీఆర్ఎస్ పార్టీ ఇచ్చిన క్రియాత్మక విమర్శన, వాళ్ళు ఎప్పుడైతే 2014లో సమగ్ర కుటుంబ సర్వే చేశారో అప్పుడు ఈ యొక్క బీసీ పాపులేషన్ అనేది దాదాపు 60% ఉందని చెప్పేసి అనౌన్స్మెంట్ ఇచ్చారు. మరి దాని ఆధారం మనకి ఎక్కడ దొరుకుతుందా అంటే కేవలం ట్రైనింగ్ కోసం ఏర్పాటు చేసిన ఒక స్లైడ్, అదే మరి చెన్నారెడ్డి హెచ్ఆర్డి డిపార్ట్మెంట్. సో వాళ్ళ ట్రైనింగ్ కోసం ఒక స్లైడ్ క్రియేట్ చేశారు. ఆ స్లైడ్ తప్ప ఇప్పటివరకు అఫీషియల్గా తెలంగాణ గవర్నమెంట్ అంటే ప్రీవియస్ తెలంగాణ గవర్నమెంట్ ఎప్పుడు రిలీజ్ చేయలేదు. ఎప్పుడైతే ఈ చర్చ మరి తీవ్ర స్థాయిలోకి వెళ్ళిపోయిందో ఇప్పుడు ఆ వెబ్సైట్లో ఆ డేటా కూడా తీసేశారు. సో టెక్నికలీ స్పీకింగ్ ఇప్పుడు ఉన్న ఈ డేటా కాకుండా అంటే 60% డేటా ఎలా మిస్ అయిందో స్టిల్ ఏ వెరీ బిగ్ డిబేట్. సో బీసీ పాపులేషన్ కావాలని తక్కువ అండర్మైన్ చేశారని చెప్పేసి ఒక క్రియాత్మక విమర్శ జరుగుతుంది. మరి తెలంగాణ గవర్నమెంట్ అంటే ప్రస్తుతం కాంగ్రెస్ గవర్నమెంట్ తెలంగాణలో ఏం చెప్తుందంటే ఈ వ్యత్యాసం బహుశా ఎందుకు వచ్చింది అంటే దాదాపు 3% ఆఫ్ ద పాపులేషన్ డిడ్ నాట్ పార్టిసిపేట్ ఇన్ సర్వే. మేబీ వీళ్ళకున్న ఉన్నతమైన ఆలోచనలు కావచ్చు, వాళ్ళ కాస్ట్ వాళ్ళు చెప్పదలుచుకోవట్లేదు, ఒకవేళ చెబితే వాళ్ళకి ఆ రిజర్వేషన్లు వస్తాయో లేవో అనుకో భయంలో కూడా ఉండొచ్చు వాళ్ళు. ది రిజర్వేషన్స్ ప్లే అన్ ఇంపార్టెంట్ రోల్ బోత్ అట్ ద ఎంప్లాయ్మెంట్ లెవెల్ అట్ ద ఎడ్యుకేషన్ లెవెల్. కాబట్టి కాస్ట్ సెన్స్ అనేది ఇది కేవలం నీ యొక్క సోషల్ ఎకనామిక్ స్టాండర్డ్సే కాకుండా నీ ఫ్యూచర్ ఎకనామిక్ ప్యాటర్న్ ఎలా ఉంటుందో కూడా డిసైడ్ చేస్తుంది. కాబట్టి కొందరు భయంతో, కొందరు గౌరవంతో, కొందరు అసహనంతో డేటా ఇవ్వలేదు. అందుకే తెలంగాణ గవర్నమెంట్ ఇప్పుడు మళ్ళీ కూడా 2వ వంతు ఈ 3% కోసం మళ్ళీ సర్వే చేస్తాము అంటుంది. సో ఇది వినటానికి స్టాటిస్టికల్గా మేబీ కరెక్ట్ కావచ్చు, బట్ వేర్ థింగ్స్ ఆర్ హ్యాపెనింగ్ బియాండ్ అవర్ పొటెన్షియల్ అండర్స్టాండింగ్ ఈజ్ ద పొలిటికల్ ఇంప్లికేషన్స్. ప్రతి పొలిటికల్ పార్టీ రైట్ ఫ్రమ్ ద బీజేపీ ఇప్పుడు 2018లో ఎప్పుడైతే ఈ యొక్క కాస్ట్ అంటే 2019 ఎలక్షన్స్ కంటే ముందు బీజేపీ గవర్నమెంట్ హ్యాస్ అనౌన్స్ దట్ ద ఎన్డీఏ గవర్నమెంట్ హ్యాస్ అనౌన్స్ దట్ 2021లో అఫీషియల్ సెన్సస్లో మేము కాస్ట్స్ ఇంక్లూడ్ చేస్తాము అని. బికాస్ ఆఫ్ పాండమిక్ అండ్ అదర్ రీజన్స్ ఇట్ గాట్ పోస్ట్పోన్. 2010లో ఇదే బీజేపీ గవర్నమెంట్ మేము కనుక 10లోకి వస్తే ఇస్తాము అని చెప్పారు, కాస్ట్ సెన్సస్ చేస్తాము అని చెప్పారు. 2011లో దీన్ని సవాల్గా కాంగ్రెస్ గవర్నమెంట్ తీసుకొని అప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్న యూపీఏ వాళ్ళు ఇచ్చారు, సర్వే చేశారు, కానీ ఆ డేటా ఇప్పటివరకు కూడా అవైలబుల్ లేదు. ఎందుకు? వై ద పొలిటికల్ ఇంప్లికేషన్స్ ఆర్ సచ్ ఎ సివియర్ ఇన్ దిస్? మేబీ ద డేటా విచ్ మే షో సమ్ రా ఫ్యాక్ట్స్. ఒక వర్గం కనుక పాపులేషన్ అనుకున్న స్థాయి కంటే ఎక్కువ ఉంటే ఒక అలజడి, ఒకవేళ ఒక పాపులేషన్ యొక్క స్థాయి పెరిగినప్పుడు దానికి ఆ పాలనలో ప్రపోర్షనల్ రిప్రజెంటేషన్ అంటాం, ఆ స్థానంలో ఉద్యోగ కల్పన జరగాలి. ఆ ఉద్యోగం అనేది రాజకీయ ఉద్యోగం కావచ్చు, లేకపోతే నార్మల్ సివిల్ ఎంప్లాయ్మెంట్ మనం మాట్లాడుతుంటాం. సో ఎడ్యుకేషన్ అండ్ ఎంప్లాయ్మెంట్ హ్యావ్ మోర్ కనెక్షన్స్ టు ద అందుకే ఈ డామినెంట్ కాస్ట్ అంటూ ఉంటాం మనం. శ్రీనివాస్ గారు అంటారు ఓట్ బ్యాంక్ పాలిటిక్స్ అని. సో ఈ పదాలు మనకి చెప్పనే చెబుతున్నాయి హౌ ద కాస్ట్ సెన్సస్ క్యాన్ హ్యావ్ ఎ స్ట్రాంగ్ పొలిటికల్ ఇంప్లికేషన్స్. సిమిలర్లీ ద సోషియో ఎకనామిక్ ఛాలెంజెస్ ఫర్ చీఫ్ ఎకనామిక్ అడ్వైజర్ దగ్గర నుంచి గ్రామంలో ఉన్న విఆర్ఓ వరకు ఒక పాలసీ కనుక తయారు చేయాలన్నా ఇంప్లిమెంట్ చేయాలన్నా వీ నీడ్ టు ఐడెంటిఫై ద టార్గెటెడ్ బెనిఫిషరీస్. ఆ టార్గెట్ బెనిఫిషరీస్ లేకపోవడం వల్ల స్కీమ్లో లీకేజ్ చాలా తీవ్రంగా పెరిగిపోతుంటాయి. ఇన్ దిస్ వే ద ఇంక్లూజివ్ గ్రోత్
ఇంక్లూజివ్ గ్రోత్, సమ్మిళిత అభివృద్ధి అనుకున్నా ఇవి అందరికీ కూడా సమానంగా మనం కలిగించలేము. దట్స్ హౌ on one part of the country they talks about science and technology, other part of the country they die with the snake bites and food poisoning. సో ఎక్కడ ఈ సమస్య జరిగిందంటే ద రైట్ డేటా ఈజ్ నాట్ అవైలబుల్. ఆధార్ ఆ ఆలోచనతోనే ఆర్గనైజ్ సెక్టర్గా మార్చడం కోసం వచ్చింది. సో ఒక దేశం కనుక ఇట్ ఇఫ్ ఎట్ ఆల్ హ్యాస్ టు బి కాల్డ్ ఎస్ డెవలప్డ్ కంట్రీ, ఖచ్చితంగా 2 క్వాలిటీస్ ఉండాలి దానికి. ఒకటి, ఇట్ షుడ్ బి అన్ ఆర్గనైజ్ సెక్టర్. నెంబర్ 2, ఇట్ షుడ్ బి ఏ ఫార్మల్ సెక్టర్. ఆర్గనైజ్ సెక్టర్ అవ్వాలన్నా ఫార్మల్ సెక్టర్ అవ్వాలన్నా డేటా ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ డేటా ఎంత ఇంపార్టెంట్ అయింది అంటే 1861లో ఎప్పుడైతే సెన్సస్ మొదలెట్టారో, బై 1870 బికేమ్ ఎ ఫుల్ డెకడల్ సెన్సస్. దట్ గివ్ ఎ ఛాన్స్ ఫర్ దాబాయ్ నౌరోజీ టు రైట్ ఎ టెక్స్ట్ పవర్టీ అండ్ British rule in India. This is the first criticism on British rule, saying how the per capita of India, income of India, those times literally fell down. సో ప్రభుత్వంలో ఎవరున్నా సరే గణన ఎప్పుడైతే ఈ గణాంకాలు మనకి అందరికీ దొరుకుతూ ఉంటాయో, దెన్ డెఫినెట్లీ ఇట్ ఈస్ ఎ గుడ్ ఆపర్చునిటీ ఫర్ అపోజిషన్ పార్టీస్, ఈవెన్ సివిల్ activists to question the government actions and intentions. So constitutional legal aspects మీరు చూస్తే ఆర్టికల్ 340 మాట్లాడుతుంది దట్ ద బీసీ బ్యాక్వర్డ్ క్లాస్ కోసం కమిషన్ ఏర్పాటు చేయొచ్చు అని. అదే తర్వాతగా రాజకీయంగా ఇట్ టర్న్డ్ ఇంటూ ఎ కాన్స్టిట్యూషనల్ బాడీ. నౌ టుడే వాట్ యాక్చువల్లీ హ్యాపెన్, ద రిజర్వేషన్ మీకు తెలిసే ఉంటుంది, ఇట్ షుడ్ నాట్ గో బియాండ్ ద 50% రూల్. కానీ ఎప్పుడైతే ఈడబ్ల్యూఎస్ తీసుకొచ్చారో 49.5 కాస్త అది 10% అడౌన్తో 59.5 వెళ్ళిపోయింది. సో చెప్పకనే సెంట్రల్ గవర్నమెంట్ ఎప్పుడైతే ఈ యొక్క రూల్ని వైలేట్ చేసిందో, ద స్టేట్ గవర్నమెంట్స్ హ్యావ్ నో ఇంటెన్షన్ వై టు ఫాలో దట్ స్ట్రిక్ట్ డిసిప్లిన్. అందుకే తమిళనాడు గవర్నమెంట్ చూడండి, అంటే వీళ్ళు ప్రతి ఒక్కరు కూడా దే ట్రై టు అండర్స్టాండ్ హౌ ఇట్ కెన్ హెల్ప్ ఇన్ ద నెక్స్ట్ ఎలక్షన్ ప్యాటర్న్. సో రాజకీయ హోదాల కోసం, లేదా రాజకీయ ప్రయోగాల కోసం, లేదా రాజకీయ ఇంట్రెస్ట్ కోసం దీస్ సెక్షన్స్ ఆఫ్ సడన్ కమ్యూనిటీస్ ఆర్ టేకెన్ ఇన్ టు కన్సిడరేషన్. ఈ పాలసీలు బహుశా కొన్ని అపీస్మెంట్ కావచ్చు, లేదా కొన్ని టర్న్స్ ఇన్ టు మోర్ ఐడెంటిటీ పాలిటిక్స్ అంటాం మనం. సో దిస్ ఈస్ బికాస్ ఆఫ్ దాట్ caste census can lead to more challenging. The constitutional safeguards though give say CST communities, but BC was not completely forgotten. ఉదాహరణకి తర్వాత కాంగ్రెస్ గవర్నమెంట్ ఇచ్చిన రిజర్వేషన్ ప్రకారంగా ఇప్పుడు మన ఇండియాలో 27% is for BC, 15% is for SC and 7.5% is for ST. That's how it is carrying it to 49.5%. మరి మిగిలిన వాళ్ళ పరిస్థితి ఏంటి? BC communities hold more than 50% of India's population, but the reservation is just less than 27%. సో ఇక్కడ కూడా ప్రపోజ్ రిప్రజెంటేషన్ జరగలేదు కదా. దట్ ఈస్ వాట్ యాక్చువల్లీ సర్టెన్ పొలిటికల్ అండ్ కాన్స్టిట్యూషనల్ సేఫ్ గార్డ్స్ ఆర్ క్వశ్చన్ ఫ్రీక్వెంట్లీ బై ద మెయిన్ స్ట్రీమ్ యాక్టివిస్ట్. కాస్ట్ బేస్డ్ అపీస్మెంట్ పాలిటిక్స్. When you know that the caste is just not a social insurance like in the ancient times or medieval times, but it is more a political mobilization. So a representative democracy lo ఎప్పుడైతే ఐడెంటిటీ పాలిటిక్స్ ఎంటర్ అవుతాయో, దెన్ ఆబ్వియస్లీ ద కాస్ట్ ఈస్ గోయింగ్ టు క్రియేట్ ఏ మోర్ సూతింగ్ ఎఫెక్ట్ ఫర్ పొలిటికల్ మొబిలైజేషన్. కాస్ట్ అనేది ఒక వెహికల్గా మారుతుంది, బట్ దిస్ వెహికల్ హ్యాస్ టు బి ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ కరెక్షన్స్, నాట్ ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ క్రైసిస్. కాస్ట్ సిస్టమ్ అనేది ఇండియాకు ఒక యూనిక్ క్వాలిటీ, యూనిక్ ట్రైట్. దీన్ని మనం ప్రాపర్గా యూటిలైజ్ చేయగలిగితే, ఇఫ్ యూ ఛానలైజ్ ఇంటూ ఏ ప్రాపర్ ఆస్పెక్ట్, దెన్ ఇట్ కెన్ లీడ్ టు అ గ్రేట్ ఇంక్లూజివ్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్. నౌ హౌ టు బి అండర్స్టూడ్? దిస్ టు బి అండర్స్టూడ్ ఇన్ వాట్ పర్స్పెక్టివ్? Caste dynamics in India are not new to us, but you being a civil service aspirant or another government exam preparation candidate, how can you ask the question to yourself? Number one, how does a caste impact Indian society? Indian society one of the important trait is a caste. In the article 14, 15 em maatladutuna sare, it says that should not prohibit, should not discriminate basing on caste ani cheppe vaadu untaru. Annihilation of caste right from Ambedkar, he clearly mentioned, ఒక దేశంలో కనుక కాస్ట్ తీవ్రంగా స్థాయికి వెళ్ళిపోతే ఇట్ విల్ కర్టైల్ నెంబర్ 1 సోషల్ ఇంటిగ్రేషన్, నేషనల్ ఇంటిగ్రేషన్. అంటే దేశానికి ఒక సమగ్రతకి ఇబ్బంది అవుతుంది, అలానే సామాజిక సమగ్రతకు కూడా ఇబ్బంది అవుతుంది. బికాస్ వన్స్ ద కాస్ట్ బికమ్ సో రిజిడ్ అండ్ ద రిజిడిటీ విల్ లీడ్ టు ఐడెంటిటీ పాలిటిక్స్ అండ్ విల్ లీడ్ టు ఐడెంటిటీ పాలిటిక్స్ విల్ లీడ్ టు కాస్ట్ కాన్ఫ్లిక్ట్స్ ఆల్సో. ఇలాంటివి మనకి చాలా అనుభవాలు కనిపిస్తాయి. మన ఇండియాలో ఎక్కడైతే అతి ఎక్కువగా డెల్టా ప్లేన్స్ ఉన్నాయో అక్కడే మనకి బాండెడ్ లేబర్ కూడా కనిపిస్తుంది. ఎస్సీ ఎస్టీ పాపులేషన్ అక్కడే ఎక్కువ బాండెడ్ లేబర్ ఉంది. ఎస్సీ ఎస్టీకి కాన్స్టిట్యూషనల్ గ్యారంటీస్ ఎప్పుడుండో వచ్చాయి, కానీ బీసీకి ఆ గ్యారంటీస్ రీసెంట్గా రావడం జరిగింది. అండ్ మోస్ట్ ఆఫ్ ద మెజారిటీ పాపులేషన్ ఈజ్ ఆల్ అబౌట్ దాట్. అందుకే మీరు వీపీ సింగ్ గవర్నమెంట్ దగ్గరకు వచ్చిన మండల్ కమిషన్ చూడండి, వాళ్ళు కూడా కొత్త ఎక్స్పెరిమెంట్ చేయలేదు. 1931లో ఎప్పుడైతే కాస్ట్ సెన్సస్ ఉన్నాయి బ్రిటిష్ వాళ్ళు తయారు చేసి వదిలేశారో దాన్ని బేస్గా తీసుకున్నారు. సో ఇప్పటి వరకు కూడా స్ట్రాంగ్ కాస్ట్ బేస్ సెన్సస్ మన ఇండియాలో లేవు. మరి లేకుండా రిజర్వేషన్స్ మాట్లాడుతున్నాము, బోత్ ఇన్ ఎంప్లాయ్మెంట్ అండ్ ఎడ్యుకేషన్. వీ విల్ టాక్స్ అబౌట్ ద పాలసీ.
దట్ ఈస్ వెరీ షాకింగ్. రీసెంట్గా వరల్డ్ ఇన్ఈక్వాలిటీ ల్యాబ్ వాళ్ళు 1961 నుంచి 2022 వరకు మన ఇండియాలో ఇన్ఈక్వాలిటీస్ ఎలా ఉన్నాయో చెప్పారు. అండ్ ద వెరీ షాకింగ్ పార్ట్ ఈస్ దట్ ఉన్నత వర్గాల్లో ఏవైతే మన అదర్ కాస్ట్ అనుకుంటున్నామో వాళ్ళు కూడా పేదవాళ్ళు ఉన్నారు. అలానే ఈ ఎస్సీ ఎస్టీలో కూడా ధనవంతులు ఉన్నారు. సో ద కాస్ట్ బేస్డ్ రిజర్వేషన్ ఈస్ ట్రైంగ్ టు క్రియేట్ సర్టెన్ స్ట్రీమ్లైన్ వర్టికల్ డెవలప్మెంట్ ఆఫ్ సర్టెన్ కమ్యూనిటీస్ విత్ ఇన్ ద సేమ్ ఐడెంటిటీ. సో ఇట్స్ అ మ్యాటర్ ఆఫ్ కన్సర్న్. వాట్ ఛాలెంజెస్ ఇన్ ద కాస్ట్ బేస్డ్ రిజర్వేషన్ క్యాన్ లీడ్ టు? ఎప్పుడైతే కాస్ట్ బేస్డ్ రిజర్వేషన్ జరుగుతుందో వీఆర్ ట్రైంగ్ టు టేక్ ద సోషల్ అండ్ ద ఎడ్యుకేషనల్ స్టాండర్డ్స్ యాజ్ అ కన్సిడరేషన్ టు టాక్ అబౌట్ రిజర్వేషన్ క్రైటీరియా. కానీ రిజర్వేషన్ అనేది ఒక ఎకానమీకి ఎలా హెల్ప్ అవుతుందంటే, అన్లెస్ యూ క్రియేట్ అన్ ఎకనామిక్ యాక్టివిటీ దట్ కాస్ట్ రిజర్వేషన్ హ్యాస్ నో వర్త్. కేవలం ఆ కాస్ట్ యొక్క మనుగడని కాపాడడం కోసం మాత్రమే మనం రిజర్వేషన్ ఇస్తే దట్స్ నాట్ గోయింగ్ టు హెల్ప్ ఎన్ ఎకానమీ. ఉదాహరణకి స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ మాట్లాడుతున్నాం, కళింగ కాస్ట్ అని మాట్లాడతాం ఆంధ్రప్రదేశ్లో. వీళ్ళ ఒక పరిస్థితి చాలా దయనీయంగా ఉండేది. ఎప్పుడైతే వీళ్ళని బీసీ కమ్యూనిటీలో ఇంక్లూడ్ చేయడం జరిగిందో, దెన్ దర్ లైఫ్ స్టైల్ బికమ్ వెరీ వెల్ అండ్ దర్ రిప్రజెంటేషన్ ఈస్ నౌ డీసెంట్ లెవెల్ ఇన్ ఆంధ్రప్రదేశ్. సేమ్ ద స్టోరీ విత్ లింగాయత్స్, సేమ్ ద స్టోరీ విత్ కాపూస్ ఇన్ ఆంధ్ర, సేమ్ ద మరాఠీ స్టోరీ ఇన్ మహారాష్ట్ర, పటేల్స్ స్టోరీస్ ఇన్ గుజర్స్ ఇన్ గుజరాత్ అండ్ జాట్ స్టోరీస్ ఇన్ హర్యానా. సో ఈ రిజర్వేషన్ అనేది కేవలం ఒక ప్రపోర్షనల్ రిప్రజెంటేషన్ కాకుండా ఎకనామిక్ ఆస్పెక్ట్ బెనిఫిట్ అవుతుందని గమనిస్తే, దెన్ అలాంటి ఎకనామీ బేస్డ్ ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్గా పనికొస్తుంది అది. లేకపోతే అది కేవలం సమాజంలో ఒక స్టాండర్డ్ మెయింటైన్ చేయడం కోసం మాత్రమే పెంచి పోషించినట్టు అవుతుంది. హౌ డు గవర్నమెంట్ సర్వేస్ హెల్ప్ షేప్ వెల్ఫేర్ పాలసీస్? ఇండీడ్ గవర్నమెంట్ సర్వేస్ ఆర్ కన్సిడర్డ్ టు బి వెరీ కాంప్రహెన్సివ్ ఇన్ క్యారెక్టర్ అండ్ నేచర్. ఎప్పుడైతే ఇది కాంప్రహెన్సివ్గా ఒక కాన్షియస్ డెసిషన్తో ఒక అథారిటీ డెసిషన్ తీసుకుంటుందో, దెన్ వీ అండర్స్టాండ్. ఉదాహరణకి కాస్ట్ సెన్సెస్లో అడిగారు, మీ కాస్ట్ ఏంటి, మీ కుల వృత్తి ఏంటి, మీలో మీ ఇంట్లో ఏ వస్తువులు ఉన్నాయి, మీరు రీసెంట్గా ఇంకొకరైనా పర్చేస్ చేశారా, మీ పిల్లలు ఎంత చదువుకున్నారు, మరియు మీ ఇంట్లో ఏమైనా కులరహిత వివాహాలు జరిగాయా, కోయితర వివాహాలు జరిగాయా. ఇన్ దిస్ వే ద ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ డేటా కూడా తెలుసుకోవడం జరిగింది. మెనీ ఆఫ్ ద పీపుల్ దే వాంటెడ్లీ డి నాట్ డిస్క్లోజ్ ద డేటా బికాస్ దే బిలీవ్ దట్ ఇఫ్ యూ డిస్క్లోజ్ ద రియల్ డేటా యువర్ బెనిఫిషరీస్ విల్ బీ కమింగ్ డౌన్. సో ఎక్కడైతే కొన్ని స్కీమ్లను కోల్పోతామనే భయంతో చాలామంది ఈ డేటాలో, ఈ సర్వేలో పార్టిసిపేట్ చేయలేదు. వాట్ రోల్ డిడ్ ఆర్టికల్ 340 ప్లే ఇన్ అప్లిఫ్ట్మెంట్? ఆర్టికల్ 340 ట్రై టు టాక్ అబౌట్ ఎ కమిషన్ అండ్ దట్ టర్న్ ఇంటూ ఎ కాన్స్టిట్యూషనల్ బాడీ. ఇది సర్వే చేస్తుంది అండ్ హౌ దీస్ బ్యాక్వర్డ్ కమ్యూనిటీస్ ఆర్ లివింగ్ ద లైఫ్ స్టైల్స్. అంటే వాళ్ళ యొక్క ట్రెడిషనల్ లైఫ్ స్టైల్ నుంచి ఇప్పుడున్న మోడర్న్ లైఫ్ స్టైల్ ఎలా మార్పు వచ్చింది, కలుగీత కార్మిక యొక్క లైఫ్ స్టైల్ ఎలా మారింది, గౌడి యొక్క జీవితాలు ఎలా మారిపోయాయి. అలానే ద రిమైనింగ్ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ ఏవైతే ఉన్నాయో, సో వడ్రంగి, కమ్మరి, కుమ్మరి మాట్లాడుతూ ఉంటారు, వీళ్ళ యొక్క లైఫ్ స్టైల్స్ అనేవి ఎలా ప్రభావం జరిగింది. హౌ ద డిజిటల్ ఇంటర్వెన్షన్, టెక్నాలజీ ఇంటర్వెన్షన్ లెడ్ టు దేర్ ఆక్యుపేషనల్ స్టాండర్డ్స్, లైఫ్స్ అండ్ లైవ్లీహుడ్ ట్రాన్స్ఫర్మేషన్స్. సో ఆర్టికల్ 340 హ్యాస్ టు డూ దిస్ అనాలిసిస్. అది వీళ్ళు చెప్పేది. కానీ డౌన్ ద లైన్ వాట్ హ్యాపెన్, ఇట్ యాక్చువల్లీ జస్ట్ యాక్టెడ్ లైక్ ఏ డేటా collecting body and the data is published or not depends upon that government of that day. How does political mobilization influence Telangana elections? Like I said, recently Rahul Gandhi, when he announced that Telangana socio-economic survey supposed to be the model for entire India, then what about Bihar? Then what about Karnataka? వీళ్ళు తెలంగాణ కంటే ముందే సర్వే చేయడం జరిగింది, కానీ ఇప్పటికి కూడా డేటా మీద క్లారిటీ లేదు. దిస్ ఈస్ వై రాదర్ గెటింగ్ మోర్ బెనిఫిట్స్ అవుట్ ఆఫ్ ద socio-economic caste survey census, we have more challenges. ఈ రోజు వరకు కూడా 1931 సర్వే కాకుండా ఈ రోజు వరకు కూడా మనకి సంపూర్ణ క్లారిటీ కాస్ట్ సెన్సస్ మీద లేదు. హోప్ యూ అండర్స్టాండ్. జై హింద్.